సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా అధికార పక్షంలో ఉండాలని కోరుకుంటాడు. అధికారంలో ఉంటూ తన హవాను కొనసాగించాలని కోరుకుంటాడు. ఒకవేళ తాను ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీ మారి అధికార పార్టీలో చేరతారు. అప్పటి వరకు ప్రతిపక్షంగా భావించి విమర్శలు గుప్పించి అంతలోనే పార్టీ ఫిరాయించి ప్రతిపక్షం అనుకున్న పార్టీ పక్కనే చేరిపోతున్నారు అనేక మంది నేతలు. ఇప్పుడు ఈ నాయకులు కూడా అలానే చేశారు. వారే ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానందరెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో ఆనం బ్రదర్స్గా అందరికీ సుపరిచితమైన ఈ అన్నదమ్ములు ఒకప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. తదనంతరం జరిగిన పరిణామాల క్రమంలో వారు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఏ రాజకీయ నాయకుడైనా తన రాజకీయ స్వప్రయోజనాల కోసమే పార్టీలు మారుతారనే విషయం మనకు తెలిసిందే. అందరిలాగే ఆనం బ్రదర్స్ కూడా తమ రాజకీయ భవిష్యత్ కోసమే కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ పంచాన చేరారు. అయితే అప్పటి వరకు తమ ప్రత్యర్థులుగా ఉన్న నేతలతో వారు ఇమడలేక ఇప్పుడు మింగలేని కక్కలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీలో చేరి తమ అధికార డాబును దర్పణాన్ని అనుభవించాలనుకున్న ఈ అన్నదమ్ములకు ఇప్పుడు స్వపక్షంలోనే విపక్షం తయారవడంతో సతమతమవుతున్నారు. దీంతో ఇప్పుడు వారు టీడీపీ పార్టీలో ఎందుకు చేరామా అని మదన పడుతున్నట్లు తెలుస్తుంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి జిల్లాను తమ గుప్పిట్లో పెట్టుకున్న ఆనం బ్రదర్స్కు ఇప్పుడు టీడీపీలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదట. ఆనం బ్రదర్స్ను అధికారిక కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదట. ఇది ఎవరో చెబుతుంది కాదు, స్వయంగా ఆనం వివేకానందరెడ్డినే ఆయన అనుచరులతో చెప్పినట్టు సమాచారం. అయితే తాము టీడీపీ పార్టీలో చేరుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, గవర్నర్ కోటాలో ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి తనకు ఇప్పటి వరకు రాకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు వివేకానందరెడ్డి. తమ చిరకాల ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవిని ఇవ్వడం ఆనం బ్రదర్స్కు మింగుడు పడడం లేదు. దీంతో వారు పార్టీతో అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారు. జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగినా తమకు ఇప్పుడు ఎటువంటి ప్రాధాన్యం లేకపోవడంతో జిల్లాలో తిరగలేకపోతున్నామని ఆనం బ్రదర్స్ ఒకంత ఆవేదనకు గురవుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తమ రాజకీయ జీవితంలో ఎంతో మంది ప్రత్యర్థులను ఎదుర్కొని ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసి ఎన్నో పదవులను అనుభవించిన ఆనం బ్రదర్స్ పరిస్థితి ఇప్పుడు దారుణంగానే ఉందనే చెప్పుకోవాలి. ముందు ముందు ఆనం బ్రదర్స్ టీడీపీలోనే కొనసాగుతారా లేక పార్టీ మారుతారా అన్నది వేచి చూడాలి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.